ఈవేళ ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ నుంచి యూట్యూబ్ వరకు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉంది. అసలు ఆ పెంగ్విన్కి ఏమైంది? అసలేంటి ఆ పెంగ్విన్? ఆ వీడియోకి నాకు ఎందుకు సంబంధం? ఆ రీల్ లేదా ఆ వీడియో ఎందుకు పదే సార్లు నాకే వస్తుంది? ముఖ్యంగా ఇట్ సైడ్ వాటర్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేసి ఎక్కడో ఉన్న మంచు పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ పెంగ్విన్. మనకి కనబడింది ఏమైనా ఆ పెంగ్విన్కి అక్కడ కనబడుతుందా, లేదా ప్రపంచం మీద విరక్తి పుట్టిందా? అండ్ ఒకటే డిస్కషన్, ఇది ఎక్కడ దాకా రీచ్ అయిందంటే వైట్ హౌస్ అఫీషియల్ పోస్ట్ ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్. అందులో మన డీజేటీ గారితో ఒక పెంగ్విన్ ఉంది. ఆ పెంగ్విన్ దగ్గర యుఎస్సి ఫ్లాగ్ గ్రీన్లాండ్ కి వెళ్తున్నట్టుగా ఒక సింబలైజ్ గా చూపించారు. జనాలు ఏమంటున్నారంటే, అరే బాబు, గ్రీన్లాండ్ వేరు, అంటార్టికా వేరు, ఆర్కటిక్ వేరు, మీరు కొంచెం చూసుకొని వేయండి మీమ్స్, ప్రజల ఎమోషన్ తో ఆడుకోవద్దు. ఆయనకి మెగా ట్రోలింగ్ ఒకటి నడుస్తుంది ఇంటర్నెట్ లో. సరే, మొత్తానికి ఈ మీమ్ అమెరికా ప్రెసిడెంట్ వరకు రీచ్ అయిపోయిందంటే ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉండాలి. ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చేద్దాం మనం. అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది? ఈ క్లిప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏ డాక్యుమెంటరీలోని క్లిప్? అక్కడ అసలు ఏం జరిగింది? ఇది మొత్తం మనం తెలుసుకుందాం. అండ్ మీకు తెలిసినట్టు ఇలాంటి ఫ్యాక్ట్స్ వీడియోస్, అలాగే రియల్ ఫ్యాక్ట్స్ ప్రపంచంలో ఏది జరిగినా సరే ప్రతి తెలుగు వారికి అర్థమైనట్లు ఒక 10 నిమిషాల వీడియోలో మీ ముందు పెడతా. మీరు చేయాల్సింది ఒక్కటే, ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మిస్ అవ్వకూడదు. 10 మినిట్స్ కేటాయించాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ పెంగ్విన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వార్నర్ హెడ్జాగ్ అని చెప్పి ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన డాక్యుమెంటరీలోని క్లిప్పే ఇది. ఈ డాక్యుమెంటరీ కూడా ఏ వాళ్ళు వచ్చింది కాదు, 2007లో వచ్చింది. మీకు అర్థమవుతుందా? 2026లో ఇది వైరల్ అవుతుంది కానీ ఏవైనా రీజన్ అయి ఉండొచ్చు, కానీ ఇది 2007లో క్లిప్. ఈ క్లిప్ వచ్చేసి 20 సంవత్సరాల క్రితమైనది. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనేసి పెంగ్విన్స్ గురించి లేదా అంటార్టికా గురించి అక్కడికి వెళ్ళి అక్కడ చాలా రోజులు ఉండి అక్కడ వీడియో తీసి అక్కడ డాక్యుమెంటరీలో తన పర్ఫార్మెన్స్ ని యాడ్ చేసేవాడు. వెరీ సెలబ్రేటర్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఇంటర్నెట్ లో ఒక క్లిప్ ఉంది. మీరు ఇంటర్నెట్ లో ఒక చిన్న క్లిప్ చూసి ఉంటారు. దాని ముందు వెనక చాలా వీడియో ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ పెంగ్విన్స్ అయినా మనుషులైనా ఎవరైనా సరే సివిలైజేషన్ మొదలు పెట్టారంటే నీళ్ళ దగ్గర చేసుకుంటాం. మనం రివర్స్ దగ్గర మనం ఎందుకు చేసుకుంటామంటే మనం అగ్రికల్చర్ ఏవైనా చేసుకునే ముందు భోజనం కావాలన్నా నీళ్లు కావాలన్నా పక్కనే ఉంటే మనం సర్వే అవ్వగలం. దట్ ఈస్ సింపుల్ టెక్నిక్. మనుషుల, బర్డ్స్, పెంగ్విన్స్ ఏవైనా కావచ్చు, నీళ్లు దగ్గర మనం ఉంటాం. అలాగే ఈ పర్టికులర్ క్లిప్ లో పెంగ్విన్స్ కూడా వాటర్ దగ్గర ఉన్నాయి. అలాగే నీట్ గా ఒక పెద్ద వాటర్ రివర్ ఉంది. అవతలి పక్క ఇట్ సైడ్ ఫేస్ చేస్తుంటే అటు సైడ్ ఒక చాలా పెద్ద ఒక మౌంటైన్ ఉంది. అది అంటార్టికాలో. అది మనం చూడడానికి ఒక గ్రాండ్ స్కేల్ లా కనిపిస్తుంది, కానీ అది ఒక డాక్యుమెంటరీలో తీశారు కాబట్టి నిజంగా నడిచి వెళ్ళాలంటే ఒక 70-75 కిలోమీటర్లు. అది మధ్యలో సర్వే అవ్వడానికి ఎటువంటి వాటర్ లేదు, ఫుడ్ దొరకదు, ఎటువంటి స్కిల్స్ ఏమీ ఉండవు. ఇలాంటి దగ్గర ఒకే ఒక పెంగ్విన్ ఫస్ట్ వాటర్ సైడ్ చూస్తుంది, తర్వాత మౌంటైన్ సైడ్ చూస్తుంది, మళ్ళీ వాటర్ చూస్తుంది, మళ్ళీ మౌంటైన్ చూస్తుంది. అటు ఇటు చూసి ఒక కన్ఫ్యూజన్ లో ఓకే అనేసి అటు సైడ్ వెళ్తుంటది. ఇది క్లారిటీగా క్యాప్చర్ చేశారు. అన్ని పెంగ్విన్ ఒక దగ్గర ఉంటే ఒకే ఒక పెంగ్విన్ వాటన్నిటిని వదిలేసి 75 కిలోమీటర్ వెళ్తుంది. ఇప్పుడు ఈ కాంటాక్ట్స్ లేకుండా ఈ క్లిప్ ఎందుకు వైరల్ అవుతుంది? ఎందుకంటే రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో పీపుల్ ఇస్ కనెక్టింగ్. ఎవరికి వారు వాళ్ళ ఫిలాసఫీని వేసుకుంటున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక్కొక్క కేటగిరీగా చెప్తాను నేను. ఫిలాసఫీ నెంబర్ 1, ఇది ఒక మోటివేషన్ క్లిప్ లా ఉంది. ఇది అన్ని పెంగ్విన్స్ ఒక దగ్గర ఉంటే ఒక పెంగ్విన్ మాత్రం అలా నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తుంటే ఒక కంటెస్టెన్సీ, ఒక మోటివేషన్ గా ఇలా మనుషులు కూడా ఉండాలి. ఆ పెంగ్విన్ తన గోల్ కోసం ఒంటరిగా ఎలా వెళ్తుందో చూడండి, ఇదే మోటివేషన్ మనుషుల్లో కూడా కనిపించాలి అనేసి ఇలాంటి స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్ వల్లే వెళ్తుంది. దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి ఇలా ఈ ఫిలాసఫీ వైరల్ అవుతుంది. నెక్స్ట్ 2 ఫిలాసఫీ. ఈ పెంగ్విన్ డిప్రెషన్ లో ఉంది. మనుషులే కాదు, పెంగ్విన్ కూడా బోరు కొట్టి ఏం చేయాలో అర్థం కాక ఒక డిప్రెషన్ లో అటువైపు వెళ్ళిపోతుంది. ఇది మన అందరికి ఒక చాలా పెద్ద లెసన్. ఇది ఒక ఎమోషనల్ ఫిట్టీగా వచ్చేసి ఒక హాసిల్ కల్చర్ వచ్చేసి నడిచి అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది అనేసి ఇంకొక సైడ్ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. ఇదంతా కాదు, ఒక నెయిల్స్
ఫిలాసఫీ దీంట్లో ఉంది అని చెప్పి కూడా ఒక బ్యాచ్ ఇది ఫిలాసఫీ 3 ఇది. మనం నైలిజం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు వచ్చి కొన్ని ఫిలాసఫీ పేర్లు ఫ్రెడెన్ నీసే ఈ పదాన్ని కనిపెట్టిందే వ్యక్తి. ఆయన ఏమంటాడంటే అసలు లైఫ్ కి ఎటువంటి మీనింగే లేదు, మీరు ప్యాటర్న్స్ అనవసరంగా వెతుకుతున్నారు కానీ జస్ట్ ఇది ఇంటర్ కనెక్టెడ్ మెస్, ఇది జస్ట్ మనం బ్రతుకుతున్నాం అంతే, మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దేని గురించి మనం అనవసరంగా బాధపడకూడదు, హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు, ఆ కైండ్ ఆఫ్ థాట్ ఉంటే అది నైలిజం. అండ్ ఈ పెంగ్విన్ కూడా ప్రపంచానికి మీనింగ్ లేదు, లైఫ్ కి మీనింగ్ లేదు, అసలు దేనికి మీనింగ్ లేదని చెప్పి ఆ మౌంటైన్ సైడ్ సాగిపోతుంది. ఇప్పుడు ఇదొక ఫిలాసఫీ. లేదా సెటప్ పీపుల్స్ అయితే సెల్ఫ్ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో అక్కడికి వెళితే పెంగ్విన్ బ్రతకదు, ఇది అందరికి తెలిసిన విషయమే. 70 కిలోమీటర్లు నడవాలి. పెంగ్విన్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి, దానిలో ఉండే ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, కరిగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఈ సెల్ఫ్ డిస్ట్రాక్షన్ మూడ్ ఉంటది, దాన్ని రొమాంటిక్ చేస్తూ దాన్ని కవితలు రాస్తూ ఇదొక బ్యాచ్ ఉన్నారు. అసలేం నడుస్తుంది, రకరకాల మాధ్యమాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రకంగా క్లిప్స్ అనేది వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే ఆ పర్టికులర్ క్లిప్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను కొంచెం ముందు కొంచెం తర్వాత చెప్పాను కానీ మొత్తం తర్వాత అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ పర్టికులర్ క్లిప్ ని చూసి ఇట్స్ వెరీ 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 సింపుల్. సమ్ పెంగ్విన్స్ ఆర్ ఇన్సేన్. మన మనసుల్లో ఉన్నట్టు పెంగ్విన్స్ లో కూడా, మన మెదడులో ఉన్నట్లు పెంగ్విన్స్ కూడా చిప్పు కొంచెం అటు ఇటు అవుతుంది. రియాలిటీగా క్లారిటీగా మాట్లాడినట్లయితే ఆ పెంగ్విన్స్ కి కొంచెం బ్రెయిన్ పని చేయకుండా అటు ఇటు చూసి వాటర్ ప్లేస్ లో మౌంటైన్ కనబడి ఉంటది, మౌంటైన్ ప్లేస్ లో వాటర్ కనబడి ఉంటది, అసలు ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోయింది పెంగ్విన్ అనే మాటని ఈ పర్టికులర్ డాక్యుమెంటరీలో వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ డాక్యుమెంటరీకి వాళ్ళు చాలా పేర్లను కూడా ఇచ్చారు. బ్రెయిన్ ఫిట్టింగ్ అంటారు, లేదా మైండ్ డిసార్డర్ అంటారు, లేదా బ్రెయిన్ పనిచేయక కొన్ని పెంగ్విన్స్ ఇలా చేస్తాయి అంటారు. మిగతా ఏ పెంగ్విన్స్ లోనైనా సరే ఈ మెంటల్ కన్ఫ్యూజనేషన్ ఉంటది, దీనివల్ల ఇది జరుగుతుంది అనేది ఈ డాక్యుమెంటరీలో వాళ్ళు రాశారు. అలాగే ఈ డాక్యుమెంటరీలో ఇల్లు కట్టుకునే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. పర్టికులర్ గా చెప్పాలంటే బిల్డ్ హౌసెస్ అని. అండ్ ఇల్లులు ఎందుకు కట్టుకుంటా ఈ పెంగ్విన్స్ అంటే ఎగ్స్ కోసం కొంచెం ఎలివేటెడ్ గా ఉండడానికని, ఐస్ ఏదైతే ఉంటుందో అది ఎగ్స్ ని మెల్ చేయకుండా ఉండడానికి కోసం, అలాగే తన పిల్లలని రక్షించడం కోసం కూడా. అలాగే ఈ డాక్యుమెంటరీలో వాళ్ళు ఏం చూపించారంటే కొన్ని పెంగ్విన్ స్టోన్స్ ని కలెక్ట్ చేయడం కూడా, అలాగే నావిగేషన్ లో ఎర్రర్స్ ఉండడం ఈ పెంగ్విన్స్ కి, పెంగ్విన్స్ తీసుకువెళ్లాల్సిన దగ్గర కాకుండా ఇంకో చోట పెట్టడం, లాజిక్ లేకుండా నెస్ట్లు బిల్డ్ చేయడం, ఏవైతే జనరల్ గా యానిమల్స్ కు ఉండాల్సిన ఫంక్షన్స్ ఉంటాయో పెంగ్విన్స్ కి కూడా అవి అప్పుడప్పుడు ఉండవు. ఈ పెంగ్విన్ కి కూడా అలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా జరిగింది. కొన్ని పెంగ్విన్స్ ఎంత కన్ఫ్యూజ్ అయిపోతాయి అంటే సీ దగ్గరికి రాకుండా ఇంగ్లాండ్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే సీ అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి. పెంగ్విన్స్ బ్రతకడానికి అక్కడే కదా. సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాయి అని చూపించి తర్వాత ఈ సీన్ ని చూపించారు ఆ డాక్యుమెంటరీలో. ఈ సీన్ ని నార్మల్ గా ఒక క్లిప్ రూపంలో చూడడం వల్ల మనకి 2 రకాలుగా బ్రేక్ అయిపోయింది. డాక్యుమెంటరీ పరంగా వీళ్ళు చెప్పిన విధంగా మనం చూసుకున్నట్లయితే పెంగ్విన్ అనేవి చాలా కన్ఫ్యూజన్, వాటికి బ్రెయిన్ పని చేయలేక అటు సైడ్ నిజంగా వాటర్ ఉందేమనుకొని బయలుదేరింది. అసలు ఆ పెంగ్విన్ కి ఏమైందనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. ఆ పెంగ్విన్ బ్రతకడానికి 0.001% జీరో కూడా లేవు. ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ వాటర్ లేదు, తోటి పెంగ్విన్స్ కూడా లేవు, కంపెనీ ఉండదు, ఒకనొక టైం వరకు నడవగలుగుతుంది, తర్వాత ఇటు రావాలో తెలీదు, అటు సైడ్ వెళ్లాలో తెలీదు. మన బాడీలో ఫ్యాట్ కూడా ఎలా పనిచేస్తుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా, అంటే పలానా ఒక టైం నుంచి ఒక టైం దాకా భోజనం చేయకుండా వాటర్ తాగకుండా ఉండగలుగుతాం. మన బాడీలో ఫుడ్ లేకపోయినా సరే, ఎనర్జీ మన బాడీకి పంపించలేకపోయినా సరే, ఏదైతే మన బాడీలో ఫ్యాట్ ఉంటది కదా, కరిగి 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 ఒక టైం అప్పుడు మన బాడీలో ఫ్యాట్ మిగిలినప్పుడు మన బాడీ గివ్ అప్ ఇచ్చేస్తుంది. అలా ఎప్పటి వరకైతే పెంగ్విన్ లో ఉండే ఫ్యాట్ ఉంటుందో అప్పటి వరకు పెంగ్విన్ నడిచి పెంగ్విన్ బాడీ కూడా గివ్ అప్ ఇచ్చేస్తుంది. ఇది చెప్పడానికి చాలా పచ్చిగా ఉన్నా సరే అదే రియాలిటీ, అదే నిజం. అండ్ అంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఫొటోస్ తీశారు, వాళ్ళు ఎందుకు వెళ్ళి హెల్ప్ చేయలేదు అనే డౌట్ రావడం సహజం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టాలు ఉన్నాయి, లాస్ ఉన్నాయి. పెంగ్విన్స్ దగ్గరికి వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేయకూడదు. లేదు ఆ లాస్ ని అతిక్రమించి తెచ్చాడు అనుకో, లేదా ఒక సైంటిస్ట్ తెచ్చాడు, మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మళ్ళీ అటు ఇటు చూసి, ఇటు చూసి, అటు చూసి, అటు చూసి, ఇటు చూసి మళ్ళీ అదే దారిలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని బ్రెయిన్ ఆ జోన్ లోనే ఉంటది. సో మనం హెల్ప్ చేసినా సరే ఆ పెంగ్విన్ హెల్ప్ తీసుకోదు. సో అందుకని చెప్పి ఇక
ప్రయత్నించడం విఫలమని చెప్పి ఇక హెల్ప్ చేయడం మానేశారు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇంత మ్యాటర్ డాక్యుమెంటరీలో ఉన్నప్పుడు ఒక షార్ట్ వీడియో రూపంలో పెట్టలేం. ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టగలుగుతాం మనం? పెట్టలేం. సో ఆ పర్టికులర్ క్లిప్ చూడగానే మనకు ఒక ఎమోషన్ కనబడుతుంది. అసలు ఆ వీడియో ఎందుకు అలా ఉందో మనకు తెలియదు కాబట్టి, ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, మన సొంత ఇన్ఫర్మేషన్ డ్రా చేయడానికి మనకి ఇంకొక అవకాశం ఉంటది. అది మనమైనా సరే ఎవరైనా సరే. అలాగే అమెరికా ప్రెసిడెంట్ కూడా అలాగే డ్రా చేశారు. అంటార్క్టికాని ఆర్టిక్ చేసేశారు. ఆ పర్టికులర్ గా ఉండేదాన్ని గ్రీన్లాండ్ చేసేశారు. పెంగ్విన్ చేతిలో ఒక ఫ్లాగ్ పెట్టారు. పెంగ్విన్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఏమేనంటే ఆ పోస్ట్ కింద కామెంట్స్ నేను కూడా ఒక రియాలిటీగా నడుస్తున్నానని చెప్పి కింద కామెంట్లు వేస్తున్నారు. మాసప్ ట్రోలింగ్ నడుస్తుంది ఆయన మీద. సో ఆయన గురించి తెలుసు కదా, ఆయన గురించి ఎవరేమనుకున్నా అసలు ఏం పట్టించుకోడు. ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఈ విషయాన్ని మొత్తాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు నాకు చెప్పండి, ఈ ఎంటైరిటీలో ఈ క్లిప్ని ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మీరు చూసినప్పుడు ఫిలిక్స్కాపిక్స్ రీజన్స్ మీకు కనబడుతున్నాయా, లేదా సైంటిఫిక్ రీజనే మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఆ పెంగ్విన్ కి నిజంగా బ్రెయిన్ పనిచేయక అలా వెళ్ళిందా? మీరు వైరల్ వీడియోలో చూస్తున్నట్లే తన ఎమోషన్ పరంగా కొన్ని విధాలుగా వెళ్ళిందా? అసలు మీరేమనుకుంటున్నారో చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీకు టైం దొరికినప్పుడు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చూడండి. ఇస్ ఏ గుడ్ ఫిలిం. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. నేనైతే చూసా, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. చాలా చిన్న వీడియో. సో అలాగే ఈ వీడియోలో మీకు పెంగ్విన్స్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా.